నా భర్త దివంగత నేత రాజా గారి మరణం అత్యంత బాధాకరం. అయినా కూడా ఆయన జ్ఞాపకాలు, ఆయన స్మృతులు మనల్ని వీడి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన్ని గుర్తుంచుకుని ఈ టోర్నమెంట్కి రాజా గారి పేరు మీద నిర్వహించాలన్న మీ ఆలోచనకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజా గారికి క్రీడలు అంటే, అందులోనూ క్రికెట్ అంటే చాలా ఇష్టమైన క్రీడ. ఎంత ఇష్టం అంటే ఎంత మీటింగ్లో ఉన్న క్రికెట్ టోర్నమెంటు ఎక్కడ జరిగినా సెల్ని అలా ఆన్ చేసుకుని దాన్ని ఎన్ని బాల్స్, ఎన్ని వికెట్లు, ఎంత అయింది, స్కోర్ ఎంత అని 24 గంటలు దాన్ని గురించి ఆలోచించే వ్యక్తి. ఒకవేళ మీటింగ్లో ఫోన్ రాకపోతే పిల్లలకి ఫోన్ చేసి, అంత బిజీలో కూడా పిల్లలకి ఫోన్ చేసి అమ్మ స్కోర్ ఎంత వచ్చింది ఎంత అని అడిగేవారు. అంత ఇష్టమైన రాజా గారు మరణించిన ఆయన సైన్యం అంతా నా వెంట ఉంది. ఆ ధైర్యంతో నేను ముందుకు అడుగులేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఆయన ఏ రీతిన చూడాలనుకున్నారో దానికి నేను కూడా నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ గ్రౌండ్ గురించి వారు నాకు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన నేను ఒక 2-3 కార్యక్రమాలు కూడా ఈ గ్రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు వారు కూడా ఈ గ్రౌండ్లో అందరూ ఈ అభివృద్ధి అన్నది, గ్రౌండ్కి సంబంధించిన అభివృద్ధి అన్నది ఎంత అవసరమో చెప్పడం ద్వారా నేను కూడా దాని మీద దృష్టి పెట్టి ఇక్కడున్న నాయకులకి నేను దాన్ని మనం ఎలా అభివృద్ధి చేయగలం, ఎలా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఎలా చేయాలన్నది వారితో నేను ఆలోచించడం జరిగింది. మీరు ఇందాక చెప్పినట్టు పెద్దలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ గ్రౌండ్కి సంబంధించి ఏం అవసరాలు ఉన్నాయి, మనం ఎలా అభివృద్ధి చేయొచ్చు అన్నది రాబోయే కాలంలో కూడా నేను ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి వారితో పాటు మీ అందరికీ కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. ఇకపోతే క్రీడలు మానసిక ఉల్లాసమే కాదు, శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుతాయి. ఇప్పుడున్న కాలంలో యువత అనే కాదు, పిల్లలు కూడా బాహ్య ప్రపంచానికి వచ్చి ఆటలు అన్నవి మర్చిపోవడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఇంట్లో కూర్చుని కంప్యూటర్ల ముందు 24 గంటలు వాటికి అంకితం అయిపోయి గ్రౌండ్స్కి వచ్చి బాహ్య ప్రపంచానికి వచ్చి బయటికి వచ్చి ఆటలాడుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్యం కూడా ఈ క్రీడల ద్వారా శారీరక దృఢత్వమే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఎంతో ఉపయోగపడడానికి గేమ్స్ అన్నవి వీటిని మర్చిపోకుండా ఇంకా ఉన్నాయి అన్నట్టుగా మీరందరూ కూడా ఈ గ్రౌండ్లో చేసే కార్యక్రమానికి నిజంగా అభినందనీయం, హర్షణీయం కూడా. రాబోయే కాలంలో కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ చేపట్టాలని ఇక్కడున్న ఈ యువసేనకి, మరీ ముఖ్యంగా ఈ టోర్నమెంటుకి వెనకుండి ముందుకు నడిపించిన మన గోపి గారికి, నారాయణ స్వామి గారికి, యువత అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. టోర్నమెంట్ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యురాలు వారికి, వేదికపై ఆసినటువంటి నగర పంచాయతీ, మండలం మరియు జనసేన పార్టీ బాబీ గారికి, ఈ కార్యక్రమంలో అటెండ్ అవడానికి వచ్చినటువంటి టీం సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫనీ మరియు కొంతమంది సోదరులు అంటే ఇది అంకురార్పణ ఎలా జరిగిందన్న దానికి గ్రౌండ్లో కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటున్నాయని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఐ గారితో నారాయణస్వామి గారు నేను మాట్లాడింది, మీరు ఫోకస్ అంతా కూడా గ్రౌండ్ మీద పెట్టండి, కొంచెం యువత అంతా పెడదారులు వెళ్తుందని చెప్పి చెప్పడం, ఆయన వాచింగ్ పెట్టడం, దానికి తోడుగా ఉన్నటువంటి ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా గ్రౌండ్లో చేంజ్ తీసుకురావాలనే ఒక దృక్పథంతో డెవలప్మెంట్కి అంకురార్పణ చేయడం, అది ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళడం, ఎమ్మెల్యే గారు నారాయణస్వామి గారికి నాకు కూడా ఆ గ్రౌండ్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవి ఆలోచన చేయండి అని చెప్పడం, లోకల్ ఉన్నటువంటి పెద్దల ద్వారా ఈ ట్రాక్ నిర్మాణం కానీ వాళ్ళు అక్కడ యూత్ కొంతమంది కాంట్రిబ్యూట్ చేసుకోవడం, కొంత మెటీరియల్ పెద్దలు ఇవ్వడం, ఈ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్న నేపథ్యంలో సోదరులు వచ్చి గ్రౌండ్ అందంగా తయారైందనే మేము ఈ సంవత్సరం ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం. సరే ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే, ఏదో ఒక 20 days ఉంది అంటే సీజన్ అయిపోతుంది, వర్షాలు వస్తాయి కదా,
మామూలుగా చేద్దామని చెప్పేసి అని వాళ్ళ ఆలోచన చెప్పడం. ఏలేశ్వరం కాలేజ్ గ్రౌండ్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది మిత్రుడు